భాగ్యనగరంలో ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగం ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొంటోంది? మనం నగర శివార్లలో ఏ ప్రాంతంలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వచ్చేదానికి అవకాశం ఉంది ప్రస్తుత పరిస్థితుల్లో అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రియల్ ఎస్టేట్ రంగంలో 25 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగినటువంటి ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ కృష్ణకుమారి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం, కోకాపేట గురించి నిన్న మనం ఒక వీడియో చేసాం. అయితే దాని కింద కొంతమంది కమెంట్లు పెడుతూ ఉన్నారు. కమెంట్లలో భాగంగా మీరు ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ చాలా బాగుంది అంటూ పాజిటివ్గా కమెంట్లు పెట్టేవాళ్ళు ఉన్నారు. కొంతమంది ఏమో కోకాపేటలోనే కాదు, మీరు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా కొన్ని అపార్ట్మెంట్లు ఖాళీగా ఉన్నాయి అంటూ వాళ్ళు కమెంట్ పెడుతూ ఉన్నారు. అసలు ఏంటి మేడం, ఇప్పుడు భాగ్యనగరంలో రియల్ ఎస్టేట్ రంగం ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంది? నగర శివార్లలో ఎక్కడ పెట్టుబడి పెడితే అతి తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు అంటే ఏం చెప్తారు? హైదరాబాదు రియల్ ఎస్టేట్కి ఎట్టి పరిస్థితుల్లోనూ డోకా లేదు. ఓకే. అయితే మనం ఎప్పుడు అనుకునే సామెత ఒకటి ఉంది, ఇనుము కూడా తుప్పు పడుతుంది అన్నట్లు. ఎంత గొప్ప అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా హైదరాబాద్ కూడా అప్పుడప్పుడు ఒడిదుడుకులకి గురవుతూ ఉంటుంది రియల్ ఎస్టేట్. ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటుంది. అలాగే కస్టమర్స్ కూడా నిరాశ నిస్పృహలకి గురయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఒక్క హైదరాబాద్ అనే కాదు, ఏ బిజినెస్ అయినా ఇలాంటి సమస్యలు ఉంటాయి. కొన్ని విపత్కర పరిస్థితులు, ఇవి రాజకీయ నాయకులు తీసుకునే నిర్ణయాల వల్ల కావచ్చు, అలాగే ఆర్థిక పరిస్థితులు తారుమారు అవడం వల్ల, ఆర్థిక వ్యవస్థ కాస్త కుదేలవటం వల్ల, ఇలా రకరకాల ఫ్యాక్టర్స్ రియల్ ఎస్టేట్ మీద పడతాయి. అయితే ఇప్పుడు గత 3 సంవత్సరాల నుంచి, ఇంకా గట్టిగా మాట్లాడుకుంటే 2 సంవత్సరాల నుంచి హైదరాబాదు కాస్త గందరగోళం పరిస్థితిలో ఉంది రియల్ ఎస్టేట్ విషయం. కానీ ఇది తాత్కాలికం. ఇప్పుడు నేను రియల్ ఎస్టేట్లోకి వచ్చిన తర్వాత ఇలాంటి పరిస్థితుల్ని నేను 3 సార్లు చూశాను. ఓకే. అంటే ఏ సంవత్సరాల్లో? 2004 తర్వాత ఒక ఉచ్చ దశ వచ్చింది. పీక్లోకి వెళ్ళిపోయింది. లాభాల్లో పీక్లోకి వెళ్ళిపోయింది. 96, 97, 98 ఆ ప్రాంతాల్లో కూడా ఒక ఉచ్చ దశలో ఉంది రియల్ ఎస్టేట్. చాలా తక్కువకు దొరికాయి. ఆవేళ గజము 200 రూపాయలకి కొన్న ప్లాటు 96, 97లో, ఎగ్జాంపుల్ మణికొండ 200 గజం అప్పుడు. ఓకే. అయితే ఇవాళ అది 1,50,000 అయ్యింది. గజం 1,50,000 ఇప్పుడు. ఎప్పుడు ఇది ఈ పీరియడ్ చూసుకుంటే దగ్గర దగ్గర 28, 29 సంవత్సరాలు, లేదు అనుకుంటే 26 సంవత్సరాలు, 25 సంవత్సరాలు వేసుకోండి పోనీ. బిఫోర్ 2000 200 రూపీస్ ఉన్నది, ఇవాళ 1,50,000 అయింది. అది ఒక మంచి దశ. ఆ టైంలో కొనుక్కోవడం. ఒక 5-6 సంవత్సరాల్లోనే మార్పులు రావటం మొదలైంది. 2005 తర్వాత అనూహ్యంగా 200 రూపాయలు గజం ఉన్నది కాస్త 12,000, 13,000కి వెళ్ళిపోయింది. ఇప్పుడు 10,000 రూపాయలకి మనం కొంటే అది 20,000 అవటం పెద్ద విషయం కాదు. 200కి కొన్నది 10,000 అవ్వటం. మనం ఎప్పుడు చూడాల్సింది ఏంటంటే ఎన్ని రెట్లు మల్టిప్లై అయింది అన్నది ఇంపార్టెంట్ ఇక్కడ. ఎగ్జాక్ట్లీ. మనము 1,00,000 రూపాయలు పెట్టుకుంటే మనకి ఎన్ని లక్షలు వచ్చినాయి అన్నది ఇంపార్టెంట్. ఆ రకంగా చూసుకుంటే 2004 తర్వాత 2005 మున్సిపల్ ఎలక్షన్స్ జరిగినాయి. 2005లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ తర్వాత ఒక బూమ్ స్టార్ట్ అయిపోయింది. ఆ బూము ఒక 2 ఏళ్ళు పట్టపగ్గాలు లేకోకుండా ఆకాశాన్ని రేట్లు. తర్వాత 2008 నుంచి మళ్ళీ కొంచెం స్తబ్దు వచ్చింది. 2008 నుంచి 2012 వరకు 13 వరకు గడ్డు పరిస్థితులు. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉచ్చ దశకి వెళ్ళిపోయింది. ఇంకా అది కొన్ని సంవత్సరాల పాటు అలా పైకి వెళ్తూనే ఉంది. పైకి వెళ్తూనే ఉండి ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ ఇయర్ ముందు, అంటే 2024కి ముందు, అంటే 2023లో 2022 మధ్య నుంచి
కొంచెం ధరలు స్టాగ్నేట్ అయినాయి. ఆ తర్వాత ఎలక్షన్స్, తర్వాత మళ్ళీ మనకి జనరల్ ఎలక్షన్స్ తర్వాత హైదరాబాద్లో హైడ్రా నిర్ణయం తీసుకోవటం ఒక విషయానికి అది లాంగ్ టర్మ్లో చాలా మంచి ఫలితాలు ఇస్తుంది హైడ్రా. కానీ షార్ట్ టర్మ్లో కొన్ని ప్రతికూల పరిస్థితులు వస్తాయి. ఆ బర్డెన్ ఇప్పుడు ఈ గవర్నమెంట్ మోస్తుంది. ఓకే. అలాగే ప్లాట్ ఓనర్స్ మోస్తున్నారు ఆ బాధని. కానీ రేపటి రోజున ఇప్పుడు మనం ఒక తార్ రోడ్డు వేయాలనుకున్నప్పుడు ఏం చేస్తారు? ఫస్ట్ తవ్వుతారు పాత రోడ్డుని, తర్వాత దాని మీద గ్రావెల్ వేస్తారు, అంటే కంకర రాళ్ళు వేస్తారు. కంకర రాళ్ళు వేసినప్పుడు నడిచారనుకోండి, అంతకుముందు ఉన్న మట్టి రోడ్డుని అబ్బా మట్టి రోడ్డు అయినా ఎంత హాయిగా ఉండేది, ఏంటి కంకర రోడ్డు, అసలు ఏంటి మనకి కష్టాలు, రేపు ఎప్పుడో తార్ రోడ్డు వేస్తారంట ఏంటి అని బాధపడతారు. ఇప్పుడు ఈ కంకర రోడ్డు అయిపోయిన తర్వాత రోడ్ రోలర్ పెట్టి చదును చేసేసిన తర్వాత తార్ రోడ్డు వేశారనుకోండి, అప్పుడు మళ్ళీ అదే రోడ్డు మీద నడిస్తే ఏమనుకుంటారంటే అసలు ఈ కంకర రోడ్డు మీద నడిచిన అవి గుర్తుండవు. ఏమనుకుంటారు? అబ్బో ఆ మట్టి రోడ్డు ఉంటే చచ్చేవాళ్ళం, ఇప్పుడు ఎంత బాగున్నాం. మధ్యలో ఆ కంకర రోడ్డు మర్చిపోతాం మనం. ఎందుకంటే ఆ పాత చిన్న కష్టం గుర్తుంటుంది, ఇప్పుడు వచ్చిన సుఖం గుర్తు వస్తుంది ఉంటుంది తప్పితే మధ్యలో ఇది మర్చిపోతాం. హైడ్రా కూడా ఎగ్జాక్ట్గా ఇదే. హైడ్రా వల్ల రేపు రాబోయే రోజుల్లో భూగర్భ జలాలు రక్షించబడతాయి. ఎవరైనా స్వార్థం కొద్దీ రోడ్లు మూసేస్తే రోడ్లు వచ్చేస్తాయి. అలాగే అన్యాక్రాంతమైన భూముల్ని రక్షించి అవి ప్రజోపయోగాలకి ఆ భూముల్ని వాడే అవకాశం వస్తుంది. అలాగే అక్రమ కట్టడాలు కడితే ఒక రకంగా ఒక చర్నాకోల పెట్టి దెబ్బ కొట్టినట్టే ఇది గుర్తుండిపోతాయి. అక్రమ కట్టడాలు కట్టడానికి సాహసించరు. ఇట్లా ఒక రెగ్యులరైజేషన్ వచ్చేస్తుంది. కానీ ఈలోపు ఏమైపోయింది? ఈ పాత మట్టి రోడ్డుకి రాబోయే తారు రోడ్డుకి మధ్యలో పరిస్థితుల్లో మనం ఉన్నాం ఇప్పుడు. అందుకని ప్రతి ఒక్కళ్ళు హైడ్రాని తిట్టుకుంటున్నారు. హైడ్రాని తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి గారిని తిట్టుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. మనకి రాబోయే రోజుల్లో ఒక మంచి సిస్టమ్ని డెవలప్ చేయటం కోసం ఇది చేస్తున్నారు. దీనివల్ల రియల్ ఎస్టేటు కాస్త ఇబ్బందులు పడుతున్నమాట వాస్తవం. అలాగే గత ఒక సామెత ఉంటుంది, గత జన్మ సేతుబంధనం అని ఏదో ఒక సామెత ఉంటుంది. అదేంటి అంటే పాత వాళ్ళు చేసింది ఇప్పుడు వాళ్ళు అనుభవిస్తారు అన్నట్లు. అది ఏంటి అంటే కేటీఆర్ ఒక రకమైన విధానాలు తీసుకోవటము, కేసీఆర్ ఒక రకమైన విధానం తీసుకోవటం ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారుల పాలిట శాపమైంది, వినియోగదారుల పాలిట అంతకంటే ఎక్కువ శాపమైంది. ఏం జరిగింది అంటే 111 జీవో ఎత్తేస్తాను అని చెప్పాడు ఆయన. ఎందుకు ఎత్తేస్తానని చెప్పాడు? ఆ రోజున్న తన పార్టీలో ఉన్న నాయకుల్ని కాపాడుకోవటానికి, అలాగే కొంతమంది బడా రియల్ ఎస్టేట్ వ్యాపారుల దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడానికి. అంటే పార్టీలు ఎలా బతుకుతాయి? చందాలు డబ్బులు తీసుకోవటానికి ఆ 111 జీవోని నేను రెగ్యులరైజ్ చేస్తాను అన్నప్పుడు చాలామంది 111లో స్థలాలు ఉన్నవాళ్ళు అమ్మేసుకున్నారు. అమ్మేసుకుంటే దానివల్ల అది అవ్వదు అని కేసీఆర్కి ఖచ్చితంగా తెలుసు. 111 అనేది అవ్వదు, తీసేయడం అవ్వదు, లిఫ్ట్ చేయడం అవ్వదు. ఎందుకంటే అది లిఫ్ట్ చేయాలి అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అని ఉంది, NGTT. ఆ గ్రీన్ ట్రిబ్యునల్ ఒప్పుకోవాలి. అది ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రీన్ ట్రిబ్యునల్ ఒప్పుకోదు. రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ ఒప్పుకున్నా సుప్రీంకోర్టులో ఆ కేసు ఓడిపోతారు. ఈ సంగతి అందరికంటే ఎక్కువ బాగా కేసీఆర్కి తెలుసు. కానీ 111 జీవో ఎత్తేస్తాను అని చెప్పాడు. చెప్తే ముబ్బడిగా అమ్మకాలు జరిగినాయి. తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, అవగాహన ఉన్నోళ్ళు, అవగాహన లేనోళ్ళు ఇప్పుడు బిట్ కాయిన్లో పెట్టి నష్టపోతున్నారు చూసారా? ఆ విధంగా పెట్టేసి అమ్మి
తక్కువ రేటుకి త్రిభువన్ కొనుక్కుని ఎక్కువ రేటుకి అమ్మేసేసుకుని చేతులు దులుపుకుని లాభపడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆఖరి నిమిషంలో వెళ్ళి అందులో ఎంటర్ అయిన వాళ్ళు ఇప్పుడు గిలగిలగిల కొట్టుకుంటున్నారు. ఎందుకంటే త్రిభువన్ ఎత్తేయడం కుదరదు అని తెలుసు కాబట్టి ఇప్పుడు అర్థమైంది జనాలకి, ఎత్తేయడం కుదరదు అని. ఇప్పుడు మళ్ళీ రేట్లు పడిపోయినాయి అక్కడ. ఎవరికో ఫామ్ హౌస్లు కట్టుకునే వాళ్ళకి బడా బాబులకి ఉపయోగమే. కానీ ఈ బడా బాబులు ఏం ఆలోచిస్తారు, ఎక్కడ చౌకగా వస్తే అక్కడ వాళ్ళ కార్లు ఉంటాయి, ఇంకో 10 కిలోమీటర్ల అవతలకి వెళ్తారు, కొనుక్కుంటారు. ఈ అనాలోచిత నిర్ణయం అనకూడదు, అప్పుడు ఆయనకి అది కరెక్ట్ అనిపించింది, చేశారు స్వార్థం కొద్దీ. దానివల్ల కూడా రియల్ ఎస్టేటు ఇబ్బందులు పాలవుతున్న మాట వాస్తవం. అయితే ఏది ఏమైనప్పటికీ ఎన్ని ఇబ్బందులు వచ్చినా దాటుకుని రియల్ ఎస్టేట్ ముందుకెళ్తుంది. ఎందుకు వెళ్తుంది అంటే భూమి అనేది భూమికి ఎంత అయస్కాంత శక్తి ఉంటుందో, భూమి ఆకర్షణ శక్తి అంటారు కదా, ఆ ఆకర్షణ ప్రతి వాళ్ళని అది దాన్ని సొంతం చేసుకోవాలనే ఒక కాంక్ష ఉంటుంది. అంటే ఈ భూమి మీద ఏ వస్తువు అయినా సెకండ్ హ్యాండ్ అయింది, కానీ భూమి మాత్రం కాదు. అందుకోసం ఏంటి, భూమి మీద విపరీతమైన కాంక్ష ఉంటుంది ఎవరికైనా. ఇప్పుడు ఒక రోడ్డు పక్కన బిచ్చగాడిని అడగండి, నాకు ఒక జాగా ఉంటే బాగుండు, నాదంటూ నాకు ఒక జాగా ఉంటే బాగుండు అను. రేపు మాపో చచ్చిపోయే వాళ్ళని అడగండి, నాకు ఒక 6 అడుగుల స్థలం ఉంటే బాగుండు. ఇలా ప్రతి వాళ్ళకి భూమి మీద ఉంటుంది. ఎందుకంటే ఈ భూమి లేకుండా మనం ఊహించలేము. పైగా ఈ భూమిని మళ్ళీ పుట్టించలేము. పుట్టించలేకపోగా ఉన్న భూమే సముద్రం ఆక్రమిస్తుంది. ఇప్పుడు కొంతమంది చెప్పే నిపుణులు, అది ఎంతవరకు వాస్తవమో మనకు తెలియదు, కానీ వాతావరణ నిపుణులు కొన్ని సంవత్సరాల తర్వాత బాంబే, వైజాగ్, ఇలాంటి కలకత్తా ఒకటి, ఈ నగరాలు ఉండవని చెప్తున్నారు. ఏంటంటే ఇవి సముద్రాల పక్కన ఉన్నాయి. ఈ సముద్రాల పక్కన ఉన్నాయి సముద్రాలు నీటి మట్టం సంవత్సరం పెరుగుతుంది. ఏది భూతాపం వల్ల, ఈ మారిన వాతావరణ పరిస్థితుల వల్ల. దాని ఎఫెక్టు ఈ రోజు కనపడకపోవచ్చు, ఈ నిమిషం కనపడకపోవచ్చు, కానీ లాంగ్ రన్లో మట్టుకు దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు భూమి కోతకి గురవుతుంది. సముద్ర మట్టము ప్రతి సంవత్సరం, ఇప్పుడు కాకినాడ దగ్గర ప్రతి సంవత్సరం ఎంతో కొంత చొచ్చుకుని వస్తుంది బయటికి. ఈ ప్రమాదం ఎప్పుడైనా ఉంటుంది. అప్పుడేమవుతుంది, భూమి యొక్క విస్తీర్ణం తగ్గదు. అందుకని ఏంటంటే భూమికి విలువ ఎప్పటికీ పడిపోదు. అందుకని రియల్ ఎస్టేటు ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా కానీ రియల్ ఎస్టేట్ నిలబడుతుంది. మరి ఎక్కడ కొనుక్కోవాలి ఇవాళ అని ఆలోచిస్తే, మీరు హైదరాబాద్కు ఉన్న స్కోప్ ఏంటి అంటే, హైదరాబాద్కి ఎక్కడ బ్యారికేడ్స్ లేవు. ఇప్పుడు మద్రాసు ఉంది, దానికి సముద్రం ఇబ్బంది ఉంది. బాంబే ఉంది, లిమిటెడ్ ప్లేసు. వైజాగ్ ఉంది, ఇంకా యువతల ల్యాండ్స్ ఉన్నాయి కాబట్టి సరిపోయింది. కానీ లేకపోతే వైజాగ్ కూడా ఇబ్బందే కదా. కానీ హైదరాబాద్కి ఆ ప్రాబ్లం లేదు. మీరు ఎటన్నా వెళ్ళండి, డెవలప్మెంట్కి ప్రాబ్లం లేదు. ఇప్పుడు అందుకే ప్రతి నాయకుడు ఏం ఆలోచిస్తా అంటే, రాజకీయ నాయకుడు నా పేరుతోటి నా హయాంలో జరిగింది అని ఒక ఐకానిక్ సిటీ ఒకటి ఉండాలి అని ప్రతి నాయకుడు కోరుకుంటాడు. ఇప్పుడు ఈ రోజుకి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఆయన చెప్పుకుంటాడు, హైటెక్ సిటీ అని, సైబరాబాద్ అని, మూడో నగరాన్ని నేను స్థాపించానని చెప్తాడు. అట్లా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి 4th సిటీ మీద పడింది ధ్యాస. 4th సిటీని ఆయన డెవలప్ చేస్తాడు, ఖచ్చితంగా డెవలప్ చేస్తాడు. మీరు ఈ 4th సిటీకి త్రిపుల్ ఒకటి వస్తుంది, రీజనల్ రింగ్ రోడ్ అని. ఈ రీజనల్ రింగ్ రోడ్డు లోపల ఒకప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు లోపల ల్యాండ్ ఉండటం చాలా గ్రేట్. ఔటర్ రింగ్ రోడ్డు బయట ఉంటే పెద్ద ఏముందిలే, ఔటర్ రింగ్ రోడ్డు బయట కదా అన్నట్టు ఉండేది. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్డుకి ఔటర్ రింగ్ రోడ్డుకి మధ్యలో ల్యాండ్ ఉంటే అది బంగారం అనేటట్లు అయిపోయింది. అందుకని ఎవరైనా సరే, ఎవరి దగ్గర ఉన్న డబ్బులు ప్రకారం వాళ్ళు రీజనల్ రింగ్ రోడ్డు లోపల వైపున లేఅవుట్లో కొనుక్కుంటారా,
పొలాలు కొనుక్కుంటారా, ఫామ్ హౌస్లు కొనుక్కుంటారా, కొనుక్కోవచ్చు. ఓకే. కాకపోతే ఒక్కటి 311 జీవో కాకుండా అలాగే శంషాబాద్ దగ్గర హడా అని ఒకటి ఉంది. ఎయిర్పోర్ట్ అథారిటీస్కి సంబంధించిన నిబంధనలు కొన్ని ఉంటాయి ఎయిర్పోర్ట్ చుట్టూ. అక్కడ ఆ 2 చోట్ల కాకుండా మీరు ఎక్కడైనా కొనుక్కోండి. ఓకే. 3R లోపల. మళ్ళీ ఇంకా కొంచెం ఆగారనుకోండి, 3R పూర్తిగా అయిందనుకోండి, ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ లోపల కొనడం ఎంత కష్టం అవుతుందో సామాన్యులకి, రేపు 3R లోపల కొనుక్కోవడం కూడా అంతే కష్టం అవుతుంది. ఓకే. దీనికి నేను ప్రతి రియల్ ఎస్టేట్ వీడియోలోనూ చివరిలో చెప్పేది, యంగ్ పీపుల్ జీతాలు వచ్చేటప్పుడు పొదుపు చేసుకొని, ఇప్పుడు మీరు ప్రతి నెలలో 4 వీకెండ్స్ వస్తాయి, 2 వీకెండ్స్ ఎంజాయ్ చేయండి, 2 వీకెండ్స్ డబ్బులు దాచిపెట్టుకోండి. ఇట్లా ప్రతిదాని దగ్గర 50% 50% మీ ఎంటర్టైన్మెంట్ని తగ్గించుకోండి, ఎంజాయ్మెంట్ని తగ్గించుకోండి. నెలలో 4 సార్లు హోటల్కి వెళ్తారనుకోండి, 2 సార్లు వెళ్ళండి. అలాగే వారంలో 2 సార్లు 3 సార్లు అవుట్ సైడ్ ఫుడ్ తింటారనుకోండి, దాన్ని తగ్గించండి. ఒకసారి తినండి. ఇటు ఆరోగ్యానికి ఆరోగ్యం, రెండోది సేవింగ్. ఈ సేవింగ్ డబ్బులు తీసుకెళ్ళి మీరు ల్యాండ్లో పెట్టారనుకోండి, ఒక 15 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల తర్వాత మీరు ఎంత మంచి పని చేశారో మీకు అర్థమవుతుంది. ఒకటి ఆరోగ్యం బాగుంటుంది, రెండోది విలువైన భూమి మీ చేతిలో ఉంటుంది. అప్పుడు మీరు మీ అంత హ్యాపీయెస్ట్ పర్సను, మీ అంత సక్సెస్ఫుల్ పర్సన్ ఎవరో ఉండరు. ఇప్పుడు ఆరోగ్యం విషయానికి వస్తే మానసిక ఆరోగ్యం ఎంత ఇంపార్టెంటో శారీరక ఆరోగ్యం కూడా అంతే ఇంపార్టెంట్. ఈ శారీరక ఆరోగ్యం బాగుండాలి అంటే మానసిక ఆరోగ్యం బాగుండాలి, మానసిక ఆరోగ్యం బాగుండాలంటే శారీరక ఆరోగ్యం బాగుండాలి. అందుకని మీరు శారీరక ఆరోగ్యం మీకు బాగుందనుకోండి, మీ ఆటోమేటిక్గా మీ మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది. అప్పుడు మీరు సంపాదించుకున్నది మీరు ఎక్కువ కాలం సంతోషంగా అనుభవించడానికి మీరు ఉంటారు. అందుకని 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు మధ్యకాలం ఉంది చూసారా, ఇంకా మరీ కాదంటే 25 సంవత్సరాలు మీరు ఏ రోజు నుంచి అయితే డబ్బులు సంపాదించడం మొదలెడుతున్నారో ఆ రోజు నుంచి మీరు డబ్బులు పొదుపు చేయటం మొదలెట్టండి. మొదలెడితే మీ చేతిలో డబ్బులు ఉంటాయి. మీరు ఆ డబ్బులతోటి ల్యాండ్ కొనండి, 200 గజాలు కొనండి, అంతే వచ్చింది మీకు, ఏం పర్వాలేదు, అదే బంగారం అవుతుంది. అందుకని దయచేసి అందరూ రియల్ ఎస్టేట్ని నమ్మండి. ఏ ఏరియాలో అయినా మీరు పెట్టండి. కాకపోతే డబ్బులు కొంచెం ఎక్కువ ఉంటే కనుక ఫ్యూచర్ సిటీ చుట్టుపక్కల కొంటే కనుక మీకు ఇంకా ఎక్కువ. ఇప్పుడు ఒకప్పుడు సైబరాబాద్ చుట్టుపక్కల పెట్టిన వాళ్ళకి ఎట్లా అయితే కాసుల పంట అయ్యిందో, ఇప్పుడు ఫ్యూచర్ సిటీ చుట్టుపక్కల కొంటే కూడా అలాగే మీకు లాభం వస్తుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.